నమస్తే. కేంద్ర ప్రభుత్వం మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నది. ఈ వర్షాకాల సమావేశాల్లో కొత్త డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఇదివరకే ఇందుకోసం మద్దతును కూడగట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. ప్రతిపక్ష పార్టీలతో సంప్రదింపులు మొదలుపెట్టిందని, ఆ పార్టీలు సానుకూలంగా స్పందించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ బిల్లును పార్టీల మధ్య రాజకీయ అంశంగా విడగొట్టకుండా వారి అభ్యంతరాలను పరిశీలించి సర్ది చెప్పి మద్దతును కూడగట్టుకోబోతున్నట్టు చెబుతున్నారు. మొన్నటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారనున్నాయి. అంశాల వారీగా ప్రతిపక్ష పార్టీల నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. టీఎంసీ ఎంపీలు డీలిమిటేషన్ బిల్లుపై సానుకూలంగా స్పందించారని, డిఎంకే ఎంపీలు సైతం చర్చించడానికి సంసిద్ధతను వ్యక్తపరిచినట్టు ఆ వర్గాలు వివరించాయి. ఏప్రిల్ నెలలోనే ఈ మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టగా రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 వంతు మద్దతును సాధించలేకపోయింది. సభకు హాజరైన మొత్తం 528 మంది సభ్యుల్లో 298 మంది బిల్లుకు మద్దతు ఇవ్వగా 230 మంది వ్యతిరేకించారు. అవసరమైన 352 ఓట్లు రాకపోవడంతో బిల్లులు లోక్సభలో వీగిపోయాయి. ఇక మొన్నటి బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీని ఓడించి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, తమిళనాడులో టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం, డిఎంకేతో బంధాన్ని తెంచుకొని కాంగ్రెస్ పార్టీ విజయ్తో మద్దతుగా నిలవడం, ఈ పరిణామాలు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారబోతున్నాయి. బెంగాల్లో టీఎంసీ పార్టీలో తిరుగుబాటు జరుగుతున్నది. మమతా బెనర్జీ సమ్మతం లేకుండా ప్రతిపక్ష నేతగా రితిబ్రత బెనర్జీ ప్రకటన సంచలనమైంది. టీఎంసీ ఎంపీలోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు సమాచారం. తమిళనాడులో కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని అభిప్రాయపడిన డిఎంకే ఇండియా కూటమి నుండి దూరంగా ఉంటున్నది. డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకించిన డిఎంకే సైతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెచ్చే కొత్త డీలిమిటేషన్ బిల్లుపై చర్చించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు కీలక వర్గాలు వెల్లడించాయి. వీటితో పాటు ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీతో సహా ప్రాంతీయ పార్టీల నుండి అంశాల వారీగా మద్దతు వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తున్నది. ఈ పార్టీలు డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపితే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం సులువవుతుంది. పార్లమెంటుకు హాజరై ఓటేయకుండా ఆబ్సెంట్ కావడం వంటి పద్ధతుల్లో ఎన్డీఏకు ఈ పార్టీలు సహకరించవచ్చు. మరోవైపు 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని, తాజా జనగణనకు ముందే మహిళా బిల్లు రిజర్వేషన్ అమలు చేయాలనే సవరణకు 3/2 వంతు ఓట్లు అవసరమయ్యాయి. వేరువేరుగా కాకుండా కలిపే బిల్లులను తెచ్చి ప్రతిపక్షాన్ని మహిళా కోటపై ఇరుకున పెట్టాలని కేంద్రం భావించింది. కానీ అది కుదరకపోవడంతో ఇప్పుడు ప్రతిపక్షాల మద్దతును కూడగట్టుకోవాలని నిర్ణయించింది. డీలిమిటేషన్కు కొత్త బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నది. తద్వారా లోక్సభలో 543 సీట్ల నుండి 850కి పెంచాలని భావిస్తుంది. 850 సీట్లు పెంచినా 816 సీట్లను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రతి రాష్ట్రంలో సీట్లు డబుల్ చేస్తే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని కేంద్రం భావిస్తున్నది. ఇదివరకే భారీగా సీట్లున్న ఉత్తరాది రాష్ట్రాలకు ఇది ఉపయోగపడుతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ డీలిమిటేషన్ ఆమోదం పొందితే దక్షిణాది రాష్ట్రాల నుండి మద్దతు లేకున్నా ఉత్తరాది రాష్ట్రాల ఎంపీల సంఖ్యతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఉన్నది. ఇదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభలో బార్గెనింగ్ శక్తి తగ్గుతుంది. మరోవైపు కేంద్రంలోని బీజేపీ ఈ బిల్లును 2029 లోక్సభ ఎన్నికల్లోపే క్లియర్ చేసుకొని అమలు చేయాలని భావిస్తున్నదని విశ్లేషిస్తున్నారు. కాగా అధికార వర్గాలు మాత్రం కేవలం మహిళా సీట్లను అకామిడేట్ చేయడానికే పునర్విభజన ఇప్పుడు చేస్తున్నట్టు వివరించాయి. వాస్తవానికి ఏప్రిల్లో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఇటు మహిళా రిజర్వేషన్ బిల్లు, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన. ఈ అంశంపైన కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇక అయిపోయింది అన్నట్టుగా ప్రచారం చేసిన సందర్భంలో మాత్రం 2 బిల్లులను ఒకేసారి తీసుకురావడం వెనుక మాత్రం చాలా వ్యూహం ఉంది, కుట్ర ఉందని కూడా అప్పుడే ప్రతిపక్షాలు ఆరోపించాయి. మేము దేనికి దానికే సపరేట్గా ఇస్తాము, అలాగే నియోజకవర్గాల పెంపు తర్వాత ఈ యొక్క మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి, లేకపోతే జనగణన తర్వాతనే ఇవ్వాలి తప్ప ఈ యొక్క సీట్లకి ఇవ్వడం వెనుక మాత్రం పెద్ద కుట్ర ఉంది, దీనికి ఒప్పుకునేదే లేదని కూడా ప్రతిపక్షాలు నేరుగా చెప్పాయి.
ఎందుకంటే జనగణన తర్వాత భారీ స్థాయిలో కూడా అక్కడ జనాభాను బట్టి కూడా నియోజకవర్గ పునర్విభజన చేస్తామని గతంలో ప్రకటించింది. కానీ ఆ ప్రక్రియ ఆలస్యం అవుతుందని 2029కి ఇది సాధ్యం కాదని గుర్తించిన కేంద్రం ఆ లోపే పాత 2011 లెక్కల ప్రకారమైన వెళ్ళాలని కూడా చూస్తుంది. కానీ ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం ఇటు మహిళా బిల్లు ముసుగులో మాత్రం పునర్విభజనను ఓకే చేయించాలని ఒక ప్రయత్నం చేస్తుంది. దానికైతే మాత్రం మీ మద్దతు ఇచ్చేయలేదని కూడా చాలా స్పష్టంగా వచ్చింది. ఇక దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక పార్లమెంట్లో కూడా ఇటు ఓటింగ్ విషయంలో మాత్రం ఇటు అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో 2 బిల్లులు వీగిపోయాయి. దీంతో ఇక ఇటు అధికార పార్టీ మీరు రిజర్వేషన్లకు మహిళా రిజర్వేషన్ వ్యతిరేకి అంటే మాత్రం ఇటు ప్రతిపక్షాలు అయితే మాత్రం ప్రధానంగా మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టి మా భుజంపై తుపాకీ పేల్చే ప్రయత్నం చేశారు. తద్వారా మీరు అనుకున్న లక్ష్యం సాధించాలనుకున్నారు. అది సరైంది కాదు. మహిళకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మాత్రం ఒకటి పెంచి జనగణన తర్వాతనే ఇవ్వాలి, లేకపోతే డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత ఇస్తే ఎక్కువ మందికి ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని కూడా ఇటు ప్రతిపక్షాలు చెప్పాయి. ఇక మనం అంతా చూసాం. ఇక ఈ మధ్యకాలంలో ఇక మిగతా 5 రాష్ట్రాల ఎన్నికలపై ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇక అనుకున్న లక్ష్యాలు అయితే మాత్రం సాధించింది. నెక్స్ట్ ఇక జరిగే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ డీలిమిటేషన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చూస్తుంది. అయితే ఇక్కడ మద్దతు అనేది చాలా అవసరం. చివరిసారి అయితే చూసినప్పుడైతే మాత్రం మద్దతు అనేది అంత అవసరం లేనట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. మామూలుగా అయితే మాత్రం ఒక ఇంపార్టెంట్ బిల్లులు ఏదైతే ఉందో అవి చట్టరూపం దాల్చాలంటే మాత్రం ప్రతిపక్షాల మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రకరకాల సంప్రదింపులు చేయాల్సి వస్తుంది. చాలా వాళ్ళని కలవాల్సి వచ్చి ఉండేది. చాలా అంటే ఏదో రకంగా అక్కడ అమలు కావాలంటే ఎన్నో ప్రయత్నాలు, ఏ రకంగా మర్యాదపూర్వకంగా భేటీలు ఉండేది. కానీ గతంలో ఈ యొక్క ప్రాసెస్ ఏప్రిల్లో జరగలేదు. కానీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో మరోసారి తేవాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే సాధించాలని ఇటు కేంద్రం భావిస్తుంది. అందులో భాగంగా ఎలాగైనా ఇటు ప్రతిపక్షాల మద్దతు వచ్చేలాగైతే చూస్తుంది. ఇప్పటికే టీఎంసీ విషయానికి వస్తే మాత్రం ఇప్పటికే టీఎంసీ 2గా చీలిపోయింది. ఇక ఆ వర్గం కూడా మద్దతు వస్తుందని కూడా ఒక నమ్మకం పెట్టుకుంది. మరోవైపు తమిళనాడులో డిఎంకే కనుక చూస్తే మాత్రం ఇప్పటికే ఉప్పు నిప్పులాగా డిఎంకే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. ఎందుకంటే టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో కాస్త డిఎంకే అయితే మాత్రం ఇప్పుడు సైలెంట్ మోడ్లో ఉంది. ఈ డిఎంకే కూడా అంశాల వారిగా చర్చిస్తే తప్పకుండా మద్దతు ఇస్తామన్నట్టు కూడా ప్రకటించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా ఎక్కడెక్కడైతే మద్దతు అవసరం ఉంటుందో ఆ మద్దతును కూడబట్టుకునేందుకు ఇక కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇలా మొత్తానికి అనుకున్న మెజారిటీ ప్రకారం అక్కడ ఓటింగ్ జరిగితే మాత్రం ఈ బిల్లు ముందుకు వచ్చే అవకాశం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం 2029కి అయితే మాత్రం డీలిమిటేషన్ పూర్తయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది. భారీ స్థాయిలో ఇటు సీట్లు పెంచడం, ఆ సీట్ల ద్వారా విజయం సాధించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది. ఈ డీలిమిటేషన్ ఇప్పుడు లేట్ అయితే మళ్ళీ ఇప్పట్లో కుదరదు, మళ్ళీ జనగణన ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రాసెస్ ఉంటుందని లెక్కలేసుకుంటుంది. ఈ వచ్చే ఎన్నికలకు డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే ఇక ఆ ఎన్నికలు అంటే పెరిగిన సంఖ్యతో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. అనుకున్నట్టు జరగాలంటే మాత్రం ఈ డీలిమిటేషన్ బిల్లు చట్టంగా మారాలంటే ప్రతిపక్షాల ఓట్లు కూడా అవసరం. ఇక్కడ మెజారిటీ ఓట్లు మరి పార్లమెంట్లో పొందాల్సిన అవసరం ఉంటుంది. రాజ్యసభలో బలం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ముందుగా లోక్సభలో కూడా బల ప్రదర్శనలో మరి విజయం సాధించాలంటే రకరకాల సంప్రదింపులు, మద్దతు కూడా అవసరం. మరి ఆ మద్దతు కేంద్రం చేపడుతుందా, ఆ మద్దతు కేంద్రానికి వస్తుందా, రావాలంటే ఏ ప్రయత్నం చేస్తుందా అనేది మాత్రం చూడాలి. డీలిమిటేషన్ అనేది మాత్రం ఎప్పటికైనా జరిగేదే. కానీ దక్షిణ భారతదేశం సంబంధించిన పార్టీలు అయితే మాత్రం మా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఇక ఉత్తరాదిలో ఎక్కువగా డబుల్ సీట్లు పెరగడం ద్వారా ఇక్కడ మా దక్షిణ భారత యొక్క రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుంది. లోక్సభలో కూడా మా అవసరం లేకుండానే ఉత్తరాది సీట్లతోనే ప్రభుత్వాలు నిలబడే అవకాశం ఉంది. తద్వారా దక్షిణాదికి ఇది నష్టమే అని కూడా వాదిస్తున్నారు. చూడాలి మరి చాలా వాదనలు, చాలా అభ్యంతరాలు ఉన్నాయి. మరి ఈ అభ్యంతరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరి ఈ అంశాన్ని ఎట్లా ట్యాకిల్ చేస్తుంది, ఈ బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశపెడుతుంది, మరి ఇది విజయవంతంగా అందరి మద్దతు కూడగట్టుకోవాలంటే ఏమేమి మార్పు చేర్పులు జరగబోతున్నాయని మాత్రం వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో జరిగే తీరును బట్టి అర్థమయ్యే అవకాశం ఉంటుంది.